వర్తమానము అనగా ఈ లోకానికి లోకరక్షకుడైన యేసు ప్రభువారు ఈ లోకానికి జన్మించినాడు. ఎవరి కోసం జన్మించినాడు? దేని కోసం జన్మించినాడు? ఆయన ఎవరిని ఉద్ధరించడానికి ఆయన ఈ లోకానికి వచ్చినాడు అంటే బైబిల్ గ్రంథంలో ఈ మాట ఎంతో స్పష్టంగా చెప్పబడుతుందండి. యేసు ప్రభువారు ఎందుకొరకు వచ్చాడు అంటే బైబిల్ గ్రంథంలో అపోస్తలుడైన పౌలు తిమోతికి రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయము 15వ వచనంలో ఎలాగో చెప్పబడింది. ఏంటి అంటే పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు ఈ లోకమునకు వచ్చిన వాక్యము నమ్మదగినదియు పూర్ణంగీకారమునకు యోగ్యమైనది క్రీడా దేవాతి దేవుడైన యేసు ప్రభువారు ఈ లోకానికి రావడానికి గల కారణం ఏంటి అంటే పాపాత్ముడైన మానవుని రక్షించడం కొరకు. మీరు అనొచ్చు, అయ్యా మేం పాపులం ఏంటండి, మేమేమి పాపులం కాదు అని మీరు అనొచ్చు. ఎందుకంటే పాపం అంటే ఈరోజు పాపం చేసే వాళ్ళకే పాపం ఏంటో తెలుస్తలేదండి. కారణం ఏంటో తెలుసా? లోకమంతా పాపంలోనే ఉన్నప్పుడు, మనుషులందరూ తప్పులే చేస్తున్నప్పుడు నువ్వు చేసే తప్పు నీకెలా తప్పు అనిపిస్తుంది? అది నీకు తప్పు కాదు. ఒక్కసారి ఆ చెడుతనం చేసేవారి మధ్య నుంచి నువ్వు బయటికి వస్తే నువ్వు ఎలాంటి చెడుతనంలో ఉన్నావో నీకు అర్థమవుతుంది. అందుకని ఈ రోజున దేవాతి దేవుడిని యేసు ప్రభువారు ఎందుకొరకు ఈ భూమి మీదకి వచ్చాడు అంటే పాడైపోయిన మానవుణ్ణి, చెడిపోయిన మానవుణ్ణి ఆయన రక్షించడం కొరకే ఆయన ఈ భూమి మీదకి వచ్చాడు ఆయన. కాబట్టి యేసు ప్రభువారు ఈ రోజున జ్ఞాపకం చేసేది ఏంటంటే ఆ దేవాతి దేవుడిని యేసు ప్రభువారు ఈ లోకానికి ఎందుకు వచ్చాడు అంటే రక్షణ కొరకే, మారు మనసు అనుభవించడం కొరకే, మానవుడు నరకానికి పోకుండా జీవములోనికి ప్రవేశించడం కొరకే ఆయన ఈ లోకానికి వచ్చినాడండి. ప్రియుడా, ఈ లోకంలో మానవుడు జన్మతః పాపాత్ముడు, గర్భము నుండే పాపాత్ముడిగా జన్మించిన వాడు. రెండవదిగా కర్మ పాపము, రోగ వచ్చిన దగ్గర నుంచి ఎన్నో తప్పులు చేసిన వాడు. ఈ రెండు పాపాల నుంచి విడుదల పొందాలి అంటే యేసు ప్రభువారే దానికి మార్గము. ఎందుకంటే 2023 సంవత్సరాల క్రితము ఆ దేవుడు నరవతారుడిగా భూమి మీదకి వచ్చి మన కొరకు ఆయన 33.5 సంవత్సరాలు జీవించి పాపము లేనివాడిగా బ్రతికి ఈ లోకములో పాపగ్రాహిగా ఆయన మరణించాడండి. ప్రియుడా, నీ నా పాపములన్నిటినీ ఆ కలువరి శిలువ మీద తన మీద వేసుకొని నీకు నాకు ఆయన విడుదల కలిగించినాడు. అందుకనే యేసు ప్రభు ద్వారానే పరలోకానికి మార్గం అండి. పరిశుద్ధమైన బైబిల్ గ్రంథంలో యోహాను సువార్త 14వ అధ్యాయము 6వ వచనంలో యేసు ప్రభువారు ఈ రీతిగా చెప్తున్నాడు, నేనే మార్గమును సత్యమును జీవమును, నా ద్వారా తప్ప ఎవడును తండ్రి యొద్దకు రాలేడు అని. యేసు ప్రభువారే పరలోక రాజ్యానికి మార్గం అండి. ప్రియుడా, ఆ దేవాతి దేవుడైన యేసు ప్రభువారిని నువ్వు నమ్మకపోతే, నీ పాపము నుండి విడుదల పొందకపోతే నరక శిక్ష, ఆ భయంకరమైన ఉగ్రత నుండి నువ్వు తప్పించబడలేవు. ఆ ఉగ్రత నుండి, ఆ నరకము నుండి నువ్వు తప్పించబడాలి అంటే యేసు ప్రభువారిని నువ్వు దేవుడిగా అంగీకరించాలి. అయ్యా, యేసు ప్రభువారిని నువ్వు దేవుడిగా అంగీకరించడానికి నువ్వేదో డబ్బును కానీ లేకపోతే లోక సంబంధమైన మరి పండ్లను కానీ పూలను కానీ ఈ లోకంలో నీ వస్త్రాలు కానీ మార్చుకోవాల్సిన పని లేదు. యేసు ప్రభువారిని నువ్వు దేవుడిగా అంగీకరించాలంటే నువ్వున్న స్థలంలోనే నీ పాప జీవితాన్ని ఒప్పుకో. యేసు ప్రభువా, నేను జన్మతోనే పాపాత్ముడిని, ఎన్నో తప్పులు చేశాను, నన్ను క్షమించు, నీ రక్తంతో కడిగి నన్ను శుద్ధీకరించి అడగలిగితే యేసు ప్రభువారు నీ పాపము నుండి విడుదల చేయగలిగిన వాడు. ఆ పరలోక రాజ్యానికి నిన్ను వారసుడిగా చేయగలుగుతాడు ఆయన. ప్రియుడా, ఈ సాయంకాల సమయంలో యేసు ప్రభువారిని నువ్వు దేవుడిగా అంగీకరించాలి అనుకుంటే ఒక్క మాట అడుగు. బైబిల్ గ్రంథంలో ఒక మాట ఇలా చెప్పబడుతుందండి. మొదటి యోహాను రాసిన పత్రిక మొదటి అధ్యాయము 9వ వచనంలో ఏమని చెప్పబడుతుందంటే, మన పాపములను మనం ఒప్పుకుని ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడును గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనను పవిత్రులుగా చేయగలిగిన దేవుడు ఆయన. అందుకనే నీ పాపాన్ని ఒప్పుకోగలిగితే ఆ యేసు ప్రభువారు నీ పాపం నుండి విడుదల చేసి నిన్ను రక్షించి ఆయన తన బిడ్డగా నిన్ను అంగీకరించగలుగుతాడు. పాప విమోచన కలుగుతుంది. ఆ రీతిగా పరలోక రాజ్యానికి వారసులు కాగలుగుతారండి. అయ్యా, నీకు ఇంకా ఎక్కువగా చెప్పడానికి సమయం లేదు, కానీ
ఇక్కడే కొండపల్లిలోనే ఏటికి వెళ్లే దారిలో మరి లోన కొండపల్లికి వెళ్లే దారిలో యెహోవా ఈరే ప్రార్థన మందిరం ఉందండి. ప్రతి ఆదివారము ఆరాధన 10:30 గంటలకు ప్రారంభించబడుతుంది. ప్రతి లక్షవారము 11 గంటలకు ప్రార్థన కొడుకు జరుగుతుంది. రండి, దేవుని గురించి వినండి, రక్షణ పొంది దేవుని ద్వారా ఆశీర్వాదాలు పొందండి. మీకోసం ప్రార్థన చేసి ముందుకు వెళ్తామండి. మా ప్రేమ కలిగిన పరలోకమందున మా తండ్రి, యేసు ప్రభువారి యొక్క పరిశుద్ధమైన నామములో ఈ సాయంకాల సమయంలో కూడా మరి పాలన గ్రామ ప్రజలను ప్రేమించి మీ శుభవర్తమానాన్ని అందించడం కొరకే మీరు చేసిన సహాయాన్ని బట్టి వందనాలు. బలహీనంగా విత్తబడిన వాక్యాన్ని మీరు ఇక్కడ ఫలింపు చేయండి. విధవా మరి పాలన ప్రజలను ప్రభు ఎవరు నాశనానికి నరకానికి వెళ్ళకున్నట్లుగా వారిని కూడా రక్షించి మీరు దేవుడిగా కలిగి ఉండే భాగ్యాన్ని అనుగ్రహించండి. వారి మనసులోకి తీసుకొని రండి. మీ ద్వారా ఆశీర్వాదం పొందడానికి సహాయం దయచేయమని యేసు ప్రభువారి యొక్క పరిశుద్ధమైన ఘనమైన నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం మా తండ్రి. ఆమేన్.